ప్రైజ్ ద లార్డ్. ఆయన పుట్టాడు, వచ్చాడు. దీని ముందు వీడియో పెట్టాను, చదవండి, చూడండి, ప్రతి మాట కూడా వినండి. వీడియో చూసి ఏం మాట్లాడారు సైలెస్ పాల్ గారు, ఏ వాక్యంతో మాట్లాడారని ప్రతి వాక్యం కూడా మీరు పరిశీలించండి. ఈ లోకంలో అసత్యంతో నిండిపోయి, చీకట్లో ముగ్గుపోయి, పాపముతో నిండిపోయిన ప్రజల దగ్గరికి దేవుడు ఆ యొక్క దివిని విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, ఎందుకు పుట్టాడు అంటే, నిన్ను నన్ను సత్యంలో నడిపించడానికి, నిన్ను నన్ను పాపము నుంచి రక్షించడానికి, నిన్ను నన్ను నిత్యాగ్ని నుంచి తప్పించి పరలోకరాజ్యం తీసుకెళ్ళడానికే దేవాది దేవుడు దైవ కుమారుడుగా ఈ లోకములో శరీరధారిగా జన్మించాడు. ఇది మాత్రం గమనించండి. కొన్ని రిఫరెన్స్ ఈరోజు నేను ఒకరోజు ఒక సేవకులే అయినా సంఘం అయితే ఇంట్లోనే నడిపించుకుంటున్నారు. ఇలా నేను సాక్షిగా వెళ్తున్నానని తెలిసినప్పుడు వేరే అతను పరిచయం చేశారు. అతన్ని చేసినప్పుడు మీరు మీకోసం ఎందుకు సాక్ష్యం చెప్పుకుంటున్నారు, యేసు ప్రభు కోసం సాక్ష్యం చెప్పాలి కదా అని నాతో చాలాసేపు వాదించి ఉన్నారు. లేదయ్యా, దేవుడే కదా చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సువార్త ప్రకటించమన్నాడు, మరి సాక్షులుగా నుంచోమన్నాడు కదా అని చెప్పడం జరిగింది. అయినా ఆయన చాలా మనల్ని మనం హెచ్చించుకుంటున్నాము, దేవుణ్ణి తగ్గిస్తున్నామంటే ఆయన మాటలు, కొన్ని మాటలు నేను గమనించాను, ఆయన సొంత మాటలు చెప్తున్నారని. దేవుడు బిడ్డలుగా చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన ఎవరు కూడా హెచ్చించుకోరు. దేవునికి మహిమకరంగా బ్రతుకుతూ, దేవుడు నామాన్ని గణపరుస్తూ, అన్ని నామాలపైన ఉన్న దేవాది దేవుణ్ణి ప్రకటిస్తూ, ఆ దేవుడు రక్షించిన విధానము సాక్షిగా బ్రతుకుతూ ఉంటాడు. సాక్షి అయితే దయచేసి రక్షించబడిన మనము క్రీస్తు ఎందుకు పుట్టాడు, క్రీస్తు ఎందుకు వచ్చాడు, ఆ దైవ కుమారుడిగా భూమి మీద శరీరధారిగా ఎందుకు జన్మించాడు అంటే, నీవు నేను చచ్చిన వారిగా ఉన్నాము, ఆ చావు నుంచి రక్షిస్తూ, మన మరణాన్ని ఆయన మోస్తూ, నీకోసం నా కోసం ఆయన మరణించి నిన్ను నన్ను బ్రతికించడానికి అనే లేఖనాలు చెప్తున్నాయి. ఈరోజు సాక్షిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కొన్ని రెఫరెన్స్ మీతో చెప్తాను. ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మనమైతే మనం హెచ్చించుకోము. సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు కొరకు సాక్షులుగా బ్రతకాలని. మరి పౌలు గారు అపోస్తుల్లో ఒక మంచి మాట, ఎందుకంటే ఒకనొకప్పుడు ఆయన కూడా చీకట్లో ఉన్నారు. ప్రభువారి దర్శించి, అపోస్తులు 22వ అధ్యాయం చదువుకోండి, ప్రభువారి రక్షించి చీకటి నుంచి బయటికి తీసుకొచ్చి వెలుగుతో నింపి, తన ప్రేమతో నింపి, తన్ని ఒక సాక్షిగా సర్వలోకానికి మీరు వెళ్ళాలి అని చెప్పి దేవుడు మాట్లాడి తన సాక్షిగా నుంచోబెట్టారు. దేవుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా వెలిగించాలని దేవుడికి ఉద్దేశం. చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడి ఇంట్లో ఒక దీపం ఉన్నా వెలిగే, పెద్దవాడి ఇంట్లో పెద్ద బలుబులతో వెలుగున్నది వెలిగే. రెండు వెలుగునే ఇస్తున్నాయి కనుక పేదవాడైనా గొప్పవాడైనా ఎవరైనా ప్రతి ఒక్కరు వెలుగుతో నింపబడాలని, చీకట్లో ఏనాడు కూడా ఉండకూడదని, చీకటి అనగా పాపముతో జీవించకూడదని, ఆ పాపం నుంచి బయటికి రక్షించడానికే దేవుడు ఈ భూమి మీద జన్మించాడని ఈరోజు వాక్యాలు, లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అపోస్తులు మొట్టమొదటి అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదాయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. భూదిగంతముల వరకు సాక్షులై ఉందురని అక్కడ పౌలు గారు ఈ యొక్క సంఘానికి వివరణ ఇచ్చారు. ఈరోజు ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్నామో వారందరం కూడా దేవుణ్ణి తెలుసుకున్న ప్రేమని మనం ప్రతి ఒక్కరికి కూడా దేవుడి ప్రేమను ప్రకటిస్తూ మన జీవితాన్ని సాక్ష్యంగా మార్చుకొని ఎలాంటి బ్రతుకులోంచి మనల్ని దేవుడు రక్షించాడు అని సాక్ష్యం చెప్పాలి. దేవునికి మహిమకరంగా ఆయన్ని హెచ్చిస్తూ మనం తగ్గించుకుంటూ మన జీవితాల్లో ఎటువంటి కపటము పాపము ఉండకంట
దేవుడు ప్రేమతో అందరినీ ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు ఉద్దేశం. నేను నెక్స్ట్ వీడియో కూడా మాట్లాడతాను. ఖచ్చితంగా కొన్ని రిఫరెన్స్ మీకు చెప్తాను, వినండి. నీకోసం నా కోసమే జన్మించాడు, నీకోసమే పుట్టాడు, నా కోసమే పుట్టాడు, నీకోసమే వచ్చాడు, నా కోసమే వచ్చాడు. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించిన దేవుడు నేను రక్షించడానికే దేవాది దేవుడు ఈ భూలోకంలో పుట్టాడు. రారాజుగా వస్తున్నాడు ఆయన. దయచేసి ప్రతి వీడియో మీరు వినండి. ముందు వీడియో పెట్టాను, ఇది రెండో వీడియో, మూడో వీడియో కూడా చేస్తాను, వీలుంటే నాలుగో వీడియో కూడా చేస్తాను. ప్రతి రిఫరెన్స్ చదువుకోండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. మొట్టమొదటిగా ఆదికాండంలో ఒక మాట మీతో వివరించాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ మాట మీరు చూడండి. మొట్టమొదటిగా దేవుడుగా ఉన్నప్పుడు దేవాది దేవుడు, ఆదియందు దేవుడు ఏం మాట్లాడాడో చూడండి. ఆదికాండంలో మొట్టమొదటి అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చూసారా? ఇంకొక మాట ఉంది అక్కడ 4వ వచనం. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను దేవుడు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగులని, చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అయితే ఆ ముందు వచనాలు మనం చూడగలిగితే చూడండి. ఆ రెండవ వచనం కూడా మీకు మొట్టమొదటి వచనం చదువుతున్నాను చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధి జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈరోజు ఈ మాటలు ఎందుకు చదివించాను? యోహాను సువార్త కూడా మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి 5 వచనాలు కూడా చదువుకుంటే అవి వీలుంటే చదువుతాను. మొట్టమొదటిగా దేవుడు వెలుగు చేశాడు. సృష్టి ఆరంభం అంటే మొదటిసారిగా భూమి ఆకాశములను సృష్టించిన తర్వాత వెలుగుని మొట్టమొదటిగా చేసుకున్నాడు. వెలుగు ఎందుకు చేసుకున్నాడంటే ఆయనే వెలుగై ఉన్నాడు కనుక. ఆ వెలుగే మనుషులకి జీవమై ఉన్నదని బైబిల్ గ్రంథం చెప్తుంది. దయచేసి వెలుగులో ఉండవలసిన మనము చీకట్లో మగ్గిపోయి సాతానుతో జతకట్టి నాశనం అయిపోతుంటే దేవుడు ఉండలేక నా బిడ్డలందరూ చీకట్లో నశించిపోయి పాపముతో నిండిపోయి చనిపోతున్నారని శరీరధారిగా నేను పుట్టాలి, మరలా వారికి నా మార్గం చూపించాలి, వెలుగు ఫలం ఏంటి అన్నది వారికి చెప్పాలి. చీకట్లో ఉంటే ఏమైపోతారు, వెలుగులో ఉంటే ఎలా ఉంటారు, ఎలా బ్రతుకుతారు, వెలుగు అంటే ఆ వెలుగులో ఉన్న సత్యం ఏమిటన్నది వారికి మర్మం చెప్పాలనే దేవుడు ఆ దిగుని విడిచి భూమి మీదకి వచ్చినట్లు లేఖనాలు చెప్తున్నాయి. నెక్స్ట్ వీడియో మాట్లాడతాను, చూద్దాం.